వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటి అనే విషయాలను విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం దివ్యాంగులకి ఏర్పాటు చేయడం, ఆ పథకం విశేషాలు ఏంటి సార్? ఆ పథకం పేరు ఏంటి సార్? దివ్యాంగ శక్తి అండి. ఈ పథకం ఏదైతే ఉందో శ్రీ శక్తి లాగా దివ్యాంగ శక్తి పథకము ముఖ్యమంత్రి వర్యులు రేపు ఓపెన్ అవుతుంది. దాంతోపాటు మాకు అన్నీ కూడా గైడ్లైన్స్ వచ్చి ఉన్నాయండి. దీని ప్రకారం ఏంటంటే 40% అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ పాస్ అంటే ఫ్రీ టికెట్ ఇవ్వడం, జీరో టికెట్ ఇవ్వడం పడుతుందండి. ఇవన్నీ గైడ్లైన్స్ అన్నీ వచ్చాయి. ఇవన్నీ కండక్టర్ డ్రైవర్లు కూడా టిమ్ మిషన్ ఏదైతే జీరో టికెట్ ఇవ్వడానికి దివ్యాంగ శక్తికి అన్నీ కూడా గైడ్లైన్స్ ప్రకారంగా అందుగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రేపు అనౌన్స్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అన్నీ కూడా 69 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కూడా ఎస్కాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా బ్లైండ్ ఉన్న వాళ్ళకి కూడా ఎస్కాట్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పాత పాస్ అయితే ఆల్రెడీ వచ్చున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపజేస్తాము. కొత్త వాళ్ళు కూడా సదరన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సంబంధిత డిపోల్లో వెళ్ళినట్టుంటే వాళ్ళకి ఇవ్వడం. అదేవిధంగా కొత్త యాప్ కూడా వస్తుందండి. యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకొని చూపించినట్టయితే వాళ్ళకి జీరో టికెట్ దివ్యాంగులకి అందరికీ ఇవ్వడం పడుతుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. సార్ ఏ బస్సులు వీళ్ళకి అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా ఇది స్త్రీ శక్తికి ఏదైతే 5 రకాలైన బస్సులు ఫ్రీగా ఇచ్చామో అదేవిధంగా ఇది కూడా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, ఈ 5 రకాలైన బస్సులు ఉన్నాయి. మనకి విశాఖపట్నం జిల్లాలో 560 బస్సులు ఉన్నాయని ఇవన్నిటి కూడా ఫ్రీగా వర్తిస్తుందండి. అంటే ఇప్పటికీ స్త్రీ శక్తి పథకంలో భాగంగా బస్సులన్నీ కూడా రద్దీగా నడుస్తున్నాయి. సో దివ్యాంగులకు సంబంధించి వారి చైర్స్ అంటే వారికి ఉన్న సీట్లు ఆ కేటాయింపు కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేక బోర్డులు ఈ పరిశీలన చేశారు. ఎలా ఉంది సార్? తప్పనిసరిగా అండి. దీని మీద కూడా మేము పరిశీలించామండి. వేళంతా కూడా ఈ సీట్లకి ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ ఫీడ్ అయిపోయి ఉన్నాయి అన్నీ కూడా రీరైట్ చేస్తున్నాము. అన్నిటికి కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కేటాయించిన సీట్లు అన్నీ కూడా కేటాయించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నామండి. సరిగ్గా దివ్యాంగులు ముఖ్యంగా అంటే మన స్టేషన్కి అప్రోచ్ చేయాలా, ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే స్లోప్ అని కొంచెం వీల్ చైర్స్ కానీ సంబంధించి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తప్పనిసరిగా అండి. మా బస్సులకి అన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అక్కడికి చైర్స్ ఉన్నాయండి. మన అన్ని బస్ స్టేషన్లో కూడా సింహాచలం, మద్దిలపాలెంలో వాళ్ళు ఎవరైనా అడిగినట్టయితే ఆ చైర్స్ ఇవ్వడం జరుగుతుందండి. స్లోపు క్లారిటీగా ఇచ్చేలాగా స్లోప్ ప్రకారం కూడా ఆ ప్లాట్ఫారం కూడా ప్రతి ప్లాట్ఫారం కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నాయండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నాయో స్టేషన్ మేనేజర్ కానీ అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనకు కలెక్ట్ చేసినట్టు మేము వాళ్ళకి చక్కగా సహకారం చేస్తామండి. మీకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఇప్పటికే ఆర్టీసీ కండక్టర్లకి అవగాహన కల్పించడం జరిగింది సార్? ఆల్రెడీ స్టార్ట్ అయిందని నిన్నటువంటి స్టార్ట్ చేసాం. అన్ని పోస్టర్స్ ద్వారా అదే టిమ్ మిషన్ కొత్తగా వస్తుంది కాబట్టి ఫ్లాష్ అవుతుంది కదా, దానికి ఏ రకంగా టికెట్ ఇవ్వాలి, శ్రీశక్తి కోలం లాగా ఇంకో కోలం ఉంటుంది. ఆ కోలం కొట్టాక దీనికి కూడా పాస్ చూశాక వెరిఫై చేసుకొని కండక్టర్లు ఇది ఇష్యూ చేస్తారండి. ఆ గైడ్లైన్స్ అంతా క్లియర్ చేస్తామండి. రేపు పొద్దున కల్లా కండక్టర్ డ్రైవర్లు అందరికీ కూడా ఎడ్యుకేట్ అవుతారండి. థ్యాంక్ యూ. సో ఏపీలో దివ్యాంగులందరూ కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణించేందుకు ఏదైతే స్త్రీశక్తి పథకంలో భాగంగా ఉన్నటువంటి బస్సులు కేటాయించారో సో అవే రకమైన బస్సులను దివ్యాంగులు కూడా దివ్యాంగ శక్తి పేరిట ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. సో ఈ పథకం ద్వారా దివ్యాంగులు 40% పైగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. అలాగే 69% పైన ఉన్నటువంటి వారు ఎస్కాట్ కూడా అవకాశం ఇస్తున్నారు. వారికి 50% రుసుములు కూడా తీసుకున్నారు. ఇది డిజిటల్లో కూడా పొందవచ్చని ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తున్నారు. ఇది ఈ దివ్యాంగ శక్తి యొక్క పథకం వివరాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.